బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లో వరుస బాంబు దాడులకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రముఖలు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత ఉగ్ర సంస్థల లష్కర్-ఏ-తోయిబా ఈ బ్లాస్ట్లకు వ్యూహరచన చేస్తున్నట్లుగా పేర్కొన్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్లోని కొన్ని ప్రాంతాల్లో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల్లో ఉన్న ప్రధాన ఆలయాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపాయి. ఉగ్రమూకలు ఐఈడీలతో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా స్పష్టం చేశాయి. అలాగే హైదరాబాద్లో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చెంచల్గూడ జైలు ములాఖత్తు నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లుగా అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో 3 నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. భారత్లో వరుస బాంబు దాడులకు పాకిస్తాన్కు చెందిన ఉగ్రముఖలు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబా ఈ బ్లాస్ట్లకు వ్యూహరచన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్లోని కొన్ని ప్రాంతాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నగరాల్లో ఉన్న ప్రధాన ఆలయాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఉగ్రముఖలు ఐఈడీతో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చెంచల్గూడ జైలు ములాఖత్తు నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లుగా నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లుగా అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేశారన్న కేసులో 3 నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కారు విధించిన ట్రేడ్ డీల్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో భారత్తో యుఎస్ ట్రేడ్ డీల్పై అమెరికా మరింత దిగొచ్చింది. గతంలో విధించిన 25% టారిఫ్లను 18% తగ్గించిన అమెరికా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ సుంకాలను మరింత తగ్గించింది. భారత్పై విధించిన 18% టారిఫ్లను 18% తగ్గిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టారిఫ్లు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 150 రోజుల పాటు ఈ టారిఫ్స్ అమల్లో ఉంటాయి. అయితే ఫార్మా రంగానికి, అలాగే అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం కింద వచ్చే వస్తువులకు ఈ సుంకం నుండి మినహాయింపునిచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని పత్తి రైతులకు సీసీఐ తీపి కబురు చెప్పింది. రైతుల వద్ద నిలువ ఉన్న లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ సీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదేశాలతో నిన్న వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీసీఐ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సీసీఐ తీసుకునే నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకొని పత్తిని అమ్ముకోవాలని పత్తి రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పంతం నానాజీ తన నివాసం వద్ద 12 మంది లబ్ధిదారులకు సుమారుగా 7.72 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సాయం అందిస్తున్నామని, ఎవరైనా నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని హెచ్చరించారు. ఎలా చూడండి. బాపట్ల జిల్లా చీరాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భావన వశిష్ఠ, ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడుతో పాటు మున్సిపల్ రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు స్వయంగా రహదారులను శుభ్రం చేసి శ్రమదానం నిర్వహించారు. విద్యార్థులకు పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను వివరిస్తూ పర్యావరణ పరిరక్షణ, సురక్షిత రహదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడే గౌరవనీయ ఆర్టీఓ గారు, ఇతర అధికారులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకోవడం జరుగుతుంది. వరల్డ్ శానిటేషన్ హ్యాస్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ టు ఇట్. It starts right from your body till outside environment. ఇప్పుడు మీరు స్టాల్స్ కూడా చూసారు. your body ఎలా శానిటేషన్ మెయింటైన్ చేయాలి అదే కూడా చెప్పడం జరిగింది. taking bath every day, using proper soap, wearing clean, neat and clean clothes, having your hair hygiene, having your teeth, oral hygiene, having your menstrual hygiene. వైసీపీ నాయకుల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి అసెంబ్లీని ప్రతిపక్ష నేతలు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై స్పందిస్తూ శాసనమండలిలోకి చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోను తీసుకురావడం దౌర్భాగ్యమైన చర్యగా ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అంతకుముందు మంత్రి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉంది. ఇవాళ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి దేవాలయాల లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు. అటు శాసనసభకేమో జగన్మోహన్ రెడ్డి రాడు, అటు శాసన మండలిలోనేమో సభ జరగనివ్వరు. నిజంగా వీళ్ళ వింత ప్రవర్తన ఎవరికి అర్థం కావట్లేదు. ఇతను జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ చేశాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అటు మద్యంలో దోచుకున్నాడు, అటు భూములు దోచుకున్నాడు. దోచుకుంటాక ఏది అనర్హత లేదని చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేశాడు. కల్తీ కాదు, అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సృష్టించారు వాడు. ఇవాళ వాళ్ళు శాసన మండలిలో వచ్చి రకరకాలైనటువంటి ప్రవర్తనలు చేయటం చాలా దురదృష్టకరం, చాలా అవమానకరం కూడా. వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం. ఒక స్వామివారు అంటే ఒక నిజమైనటువంటి కలియుగ దైవంగా భావిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండి మండలం కొడవర్టంచలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా చిన్నజీయర్ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పునఃప్రతిష్ఠ కోసం వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు సజావుగా సాగేలా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాళేశ్వరం ఈవో మహేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం స్వామివారు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రకాల పుష్పాలు, వటపత్రాలతో స్వామివారిని ముగ్ధ మనోహరంగా అలంకరించిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరమాడు వీధుల్లో ఊరేగించారు. ఆకులపై స్వామివారు పవళించి లోకంలోని జీవులన్నిటికీ అమృతాన్ని అందిస్తూ కాపాడే శ్రీమన్నారాయణ తత్వాన్ని ఈ అలంకారం ప్రతిబింబిస్తుందని అర్చకులు తెలిపారు. ఇక ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు వేడుకోలను ఈ నెల 24న, జగత్ కళ్యాణకారకమైన తిరుకళ్యాణాన్ని 25న, రథోత్సవాన్ని 26వ తేదీన నిర్వహిస్తున్నారు. అనురార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వటపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క వదనం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం స్వామి. మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈ రోజు మనకు సన్నివేశాన్ని చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. అనురార